వీణా, ఏంటమ్మా పోయిన మీ నాన్నని గుర్తు చేసుకుని బాధపడుతున్నావంట? మీ అత్తయ్య ధైర్యం చెప్పమని నన్ను పంపించింది. ఎందుకు చెప్పు బాధపడటం? ఇలాంటి తండ్రి ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. నిజానికి ఇలాంటోడు బ్రతికున్నా వేస్ట్. ఏంటమ్మా కళ్ళు అంత ఎర్రబడేలా ఇచ్చావా? నిజంగానే కళ్ళు అందుకే ఎర్రబడ్డాయా, లేకపోతే ఎవరి మీదైనా కోపంతో ఎర్రబడ్డాయా? ఓ, మీ నాన్నకి నేను విషయం చెప్పలేదు నీ కోపం కదా? కోపం దేనికి చెప్పు? మీ నాన్న బర్త్డే అని వర్కర్స్కి నా చేత బట్టలు ఇప్పించి దేవతవని క్రెడిట్ కొట్టేశావు కదా? అయినా సరిపోలేదా? విషెస్ చెప్పాల్సిందేనా? ఓకే, ఇప్పుడే చెప్పేద్దాం. హ్యాపీ బర్త్డే రఘురామ్. పుట్టినరోజు శుభాకాంక్షలు రఘురామ్. జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాల్సింది, కాకపోతే మధ్యలోనే చచ్చావు. అయినా వీణా, చచ్చినోడికి బర్త్డేలు సెలబ్రేషన్స్ ఇవన్నీ అవసరమా? అవసరం లేదు కదా? చచ్చినోడు ఏమైనా వచ్చి కేక్ తింటాడా చెప్పు? తిండు కదా? చూడు వినా, నాకు ఈ ముసుగులో గుద్దులాటలు నచ్చవు. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఇప్పుడు నీకు ఆఫర్ ఇస్తాను. అదేంటో తెలుసా? ఎలాగో నువ్వు నా ఇంటి కోడలైపోయావు కాబట్టి ఈ ఇంటి కోడలుగా కుక్కిన పెయిన్లాగా ఈ ఇంట్లోనే ఒక మూలన పడుండు. ఎవ్వరు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. కావాలంటే ఈ కంపెనీ ప్రాబ్లమ్స్ అన్నీ నేనే సాల్వ్ చేస్తాను. లేదు నేను ఇలాగే ఉంటా, నేను మారను అంటావా? నీ బాబులాగే నువ్వు కూడా ఇలాగే ఫోటోకి దండేయించుకుంటావు. బాగా ఆలోచించుకో. సారీ నాన్న, నిన్నెలాగో కాపాడుకోలేకపోయాను. కనీసం నిన్ను చంపిన వాడి మీద ఈ విధంగా అయినా పగ తీర్చుకుంటాను. ఎక్కడున్నా చూసి సంతోషిస్తావు అనుకుంటున్నాను నాన్న. నువ్వు నాకు ఆఫర్ ఇవ్వడం కాదు మావయ్య, నేనే నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను, తీసుకో.
ఇంతవరకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదు కదా నాన్న. ఈసారికి ఇదే నీ బర్త్డే గిఫ్ట్ అనుకో. అయ్యో మామయ్య గారు, అత్తయ్య, రిషి, బాబు గారు, అత్తయ్య. అయ్యో మావయ్య గారు, నడుమేమన్నా విరిగిందేమో చూసుకున్నారా? చంపేద్దామనుకున్నాను, కానీ అంత ఈజీగా చావకూడదు కదా. ఇంకొకసారి మా నాన్నని చులకన చేసినా, నాకు అడ్డమైన ఆఫర్లు ఇచ్చినా, ఈసారి స్టెప్స్ మీద నుంచి తోయను, డైరెక్ట్గా అవతలకు విసిరి పడేస్తాను. అయ్యో రిషి, బాబు గారు, మామయ్య గారు కింద పడిపోయారు. అత్తయ్య తొందరగా రండి. ఏమండి ఏమండి ఏమండి, ఏంటండి ఎలా పడ్డారండి? ఏమండి మామయ్య, డాడ్, అయ్యో డాడ్, ఏమండి? శ్రీ, రిషి, డాడ్. మామయ్య, అయ్యో లేవండి మెల్లగా. మావయ్య రండి, కూర్చోండి డాడ్. కూర్చోండి. మావయ్య అంత అశ్రద్ధగా ఎలా ఉన్నారండి? నాకు ధైర్యం చెప్పి మీరు మాత్రం ఈ పరిస్థితి తెచ్చుకున్నారండి మావయ్య. శ్రీ, ఫీల్ అవ్వకు శ్రీ. మావయ్య గారికి ఏ ప్రమాదం జరగలేదు కదా. డాడీకి ఎందుకు ఇలా జరుగుతుంది? అసలే ఆయన హార్ట్ పేషెంట్. ఇలాంటి టైంలో ఇలా స్టెప్స్ మీద నుంచి పడ్డారు. అనుకోని ప్రమాదం ఏదైనా జరుగుంటే తలుచుకుంటేనే భయంగా ఉంది. థ్యాంక్ గాడ్. నీ భయాన్ని నేను అర్థం చేసుకోగలను శ్రీ. అలా పడతారని మావయ్య గారు మాత్రం అనుకున్నారా చెప్పు? అందరూ కొంచెం అలర్ట్గా ఉండండి వేద. అది సరే గాని నువ్వు కదలకుండా నించో శ్రీ. కదలకుండా నుంచోవాలా? దేనికి? కదలొద్దని చెప్పాను కదా. నా వెనకేముంది వేద? బల్లి శ్రీ. బల్లా! అరే హే. హే, హే, వేద, నవ్వుతున్నావేంటి? బల్లి లేదా? నేనింత ఫీల్ అవుతుంటే బల్లి అని చెప్పి భయపెడతావా? నిన్ను ఏయ్ వేద, ఆగు వేద. హే 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 వేద, ఆగు. ఆగమంటున్నానా? వద్దు శ్రీ, రావద్దు శ్రీ. హే నేనింత టెన్షన్ పడుతుంటే జోక్ చేస్తావా? నువ్వు టెన్షన్ ఫీల్ అవుతుంటే నీ మూడ్ చేంజ్ చేద్దామని చెప్పాను శ్రీ. అలాగని భయపడి ఇలా చేస్తావా? నాకేం తెలుసు నువ్వెంత పిరికివాడువని. హలో, నేనేం పిరికివాడిని కాదు. ఆహా, తెలుస్తుందిలే. కాకపోతే బల్లంటేనే కొంచెం భయం. కొంచెమేం కాదులే, టన్నుల్లో ఉంది. చూస్తున్నా మేడంలో చాలా చేంజ్ వచ్చింది. నీ అంతట నువ్వు సారీ చెప్తున్నావు, వీణ వాళ్ళ నాన్న బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నావు, ఇప్పుడేమో బల్లి పేరు చెప్పి నన్ను ఆట పట్టిస్తున్నావు. వీణ వాళ్ళ నాన్న బర్త్డేకి కేక్ కట్ చేయించడంలో తప్పే ఉంది. తప్పేం లేదు, కానీ వీణ అంటే వేద మేడంకి పడదు కదా. హలో, మేమేం శత్రువులం కాదు,
తోటి కోడళ్ళం. వీణ నా సొంత సిస్టర్తో సమానం. ఇదెప్పటి నుంచి? ఎప్పటినుంచేంటి? మేము ఈ ఇంటి కోడలమైనప్పటి నుంచి. వీణ మీద నాకేం కోపం లేదు శ్రీ. కాకపోతే తను కావాలని చేసిన కొన్ని పనులు కరెక్ట్ కాదనిపించి అపోజ్ చేస్తానంతే. మిమ్మల్ని అర్థం చేసుకోవడం మా వల్ల కాదులే. అవును శ్రీ, కంపెనీ ప్రాబ్లం గురించి ఏం డిసైడ్ చేశారు? అందరూ ఇలా ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉంటే ఎలా చెప్పు? ఏంటి వేద, మూడ్ చేంజ్ చేస్తానని చెప్పి ఇంకా డల్ అయ్యేలా చేస్తున్నావు. నేనేం చేశాను? నీకెన్నిసార్లు చెప్పాను ఆఫీస్ వ్యవహారాలు ఇంట్లోకి తీసుకురావద్దు అని. అబ్బా అవునా? తీసుకొస్తే మళ్ళీ మన మధ్యన గొడవలు అవుతాయి. మళ్ళీ నువ్వు నన్ను కొడతావు. కొట్టినందుకు పోలీస్ కేసు పెడదామా అంటే భార్య చేతిలో తన్నులు తిన్నావా అని అందరూ నవ్వుతారు. పోనీ తిరిగి కొడదామా అంటే ఆ కేసు ఈ చట్టం అని నన్ను జైల్లో పెడతారు. ఇదంతా ఎందుకు చెప్పు? ఇప్పుడేంటి? నన్ను కొట్టాలి అంతేనా? సరే కొట్టు మరి. నేనేం కేసు పెట్టనులే శ్రీ, కొట్టు. నేను కొట్టానంటే మామూలుగా ఉండదు మరి. సరే కొట్టమంటున్నాను కదా. సరే, నువ్వు కళ్ళు మూసుకో. సరే. కొడతానని ముద్దు పెడతావా? నా భాషలో భార్యను కొట్టడం అంటే ఇలానే మరి. మోసం. ఏంటి మోసం? కావాలంటే మళ్ళీ కొడతాను. ఏం అవసరం లేదు. ఏ, వద్దు. నేను తలుచుకుంటే నీ అంతం చూసిన వాళ్ళంతూ ఈ క్షణమే చూడగలను నాన్న. ప్లాన్ చేసి మరి చాలా ఈజీగా వాళ్ళని నీ దగ్గరికి పంపించగలను. కానీ అలా చేయను. నాకు అది ఆనందాన్ని ఇవ్వదు. వాళ్ళ చావు అంత ఈజీగా ఉండకూడదు. వాళ్ళు కళ్ళారా వాళ్ళ పతనాన్ని చూసుకోవాలి. కళ్ళ ముందే వాళ్ళ సామ్రాజ్యం అంతా నేలమట్టం అవుతుంటే, వాళ్ళకి తెలిసే వాళ్ళ జీవితాలు సర్వనాశనం అవుతూ ఉంటే చూస్తూ ఏడవడం తప్ప ఇంకేమీ చెయ్యలేక నిస్సహాయంగా ఉండిపోవాలి. నేను తలుచుకుంటే ఈ కంపెనీ స్ట్రైక్ని ఇలాగే కంటిన్యూ చేయించగలను. అవసరం అనుకుంటే ఇప్పటికిప్పుడే కంపెనీని మూతపడేలా కూడా చేయగలను. కానీ నాకు కావలసిన పతనం ఇది కాదు నాన్న. నీ చావు కారణమైన వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. చంపేయమని లేదా విడిచిపెట్టమని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాలి. అప్పటికి కూడా వదిలిపెట్టను అంటుంది. ఎవరిని? ఇప్పుడిది జస్ట్ శాంపుల్ మాత్రమే. ముందుంది మొసళ్ళ పండగ. అమ్మో, ఇదెవరికో ముహూర్తం పెట్టింది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిన్ని, ఎంతసేపు అయింది వచ్చి? నేనేం వినలేదు వేణా. ఇంటికొచ్చి ఎంతసేపు అయిందని అడుగుతున్నాను పిన్ని. ఓ ఇంటికా? ఇప్పుడే వచ్చాను. ఇలా నా రూమ్కి వెళ్తున్నాను, నువ్వు పిలిచావు అంతే. అయితే నీకింకా విషయం తెలిసినట్లేదు పిన్ని. ఏంటి? మావయ్య స్టెప్స్ మీద నుంచి జారు కింద పడ్డాడు పిన్ని. అవునా? కాలు చెయ్యి ఏం విరగలేదు కదా? అలా జరగాలని కోరుకుంటున్నావా లేదంటే బాధపడుతున్నావా? అయ్యో రామా,
నేనెందుకు కోరుకుంటాను నా మొహం మండ. అయ్యయ్యో అన్నయ్య, అన్నయ్య. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది కదండి. అంటే ఏంటి? నేనేమన్నా కావాలని పడ్డానా? దీనంతటికీ కారణం వీణ. వీణ కారణం ఏంటండి? అదే వీణని ఓదార్చడానికి వెళ్ళడం వల్లే ఇలా జరిగింది అని. అలా అంటే అసలు ఓదార్చమని మిమ్మల్ని మేడ మీదకి పంపడం నేను చేసిన తప్పు. దీనంతటికి కారణం నేనే. ఇదంతా చేసింది వీణ అని తెలిసి కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఈ లోక్నాథ్ని, నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన ఒక ఆడపిల్ల, నా మీద అటాక్ చేసి నన్ను కింద పడేసింది. షేమ్ ఆన్ యు లోక్నాథ్. ఎలా ఉంది మావయ్య? కొంచెం పర్లేదమ్మా. జాగ్రత్త మావయ్య. నిన్న రాత్రంతా శ్రీ మీ గురించే బాధపడ్డాడు. ఏం కాలేదుగా అత్త. శ్రీమామని బాధపడొద్దని చెప్పు. అమ్మమ్మ, తాతయ్య, నేను గీసిన మీ బొమ్మకి పెయింటింగ్స్ వేశాను. చూడండి, చూసి ఎలా ఉందో చెప్పండి. ఏమండి, ఎంత బాగా రంగులద్దిందో చూడండి. వావ్, నైస్. ఎలా ఉంది తాతయ్య? బాగుందమ్మా, సూపర్గా ఉంది. ఆ రోజు మీరు కొత్త బట్టలు వేసుకొని నా పక్కనే చెయ్యి వేసుకొని కూర్చున్నారు కదండి. అందుకు నా దిష్టి తగిలినట్టుంది. అందుకే ఇలా జరుగుంటుంది. ఉండండి, దిష్టి తీస్తాను. పార్వతి, నాకు నీ దిష్టి తగలడం ఏంటి చెప్పు? అవునండి, ఇప్పుడే వస్తానుండండి. ఏదనుకుంటే అది చేసేయటమే. చెప్పిన మాట వినేదే లేదు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి ఇట్టే పోవాలి. పుత్తు ఉయ్యండి. తూవనండి. ఎలా ఉంది మావయ్య గారు? నొప్పులేమి తగ్గినట్లేదు. పోనీ హాస్పిటల్కి వెళ్దామా? ఏంటి మావయ్య, హాస్పిటల్కి వెళ్దామా? లేదమ్మా, ఇవి హాస్పిటల్కి వెళ్తే తగ్గే నొప్పులు కాదు. తేల్చాల్సిన లెక్కలు, ఇవ్వాల్సిన బాకీలు చాలా ఉన్నాయి. అవి తిరిగి ఇచ్చినాడే నా గుండెల్లో రగులుతున్న నొప్పి తగ్గుతుంది. సరే ఉండండి మావయ్య, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. తాతయ్య, నేను కూడా రంగులు పూర్తి చేసుకొని వస్తా. ఓకే. ఇంకోసారి ఇలా జరగదులే మావయ్య. ఈసారి మిమ్మల్ని ఇలా బెడ్ మీద పడుకోబెట్టడం కాకుండా ఏకంగా పైకే పోయేలా చేస్తాను. అది నిన్ను పుట్టించిన వాడి తరం కూడా కాదు. అప్పుడే మర్చిపోయారా మావయ్య? నన్ను పుట్టించిన వాడిని హేళన చేయబట్టే నీకు ఈ పరిస్థితి వచ్చింది. నీ మంచికే చెప్తున్నాను. మా నాన్నని కామెంట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి చెయ్యి. నాతో పెట్టుకున్నావు వీణా, నామరూపాలు లేకుండా చేస్తాను. ఆల్ ది బెస్ట్ మావయ్య. ఏంటి మామ కోడళ్ళ గుసగుసలు? ఏం లేదత్తయ్య, మావయ్య త్వరగా కోలుకోవాలని గెట్ వెల్ సూన్ అని చెప్తున్నాను. సరే మావయ్య గారు, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను.
కంపెనీ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి నేను పెట్టుకున్న అదే లాస్ట్ డేట్ అది జరిగితే వీణ కంపెనీలోనే కాదు ఈ ఇంట్లో కూడా ఉండదు. అయితే రెడీగా ఉండు. మీరు కూడా రెడీగా ఉండండి. నా విజయాన్ని చూసి క్లాప్స్ కొట్టాలి కదా.